రెండవ దశ నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. నేడు ఇక్కడంతా కూడా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో ఉన్నాం. మండల కేంద్రానికి సంబంధించిన నుస్లాపూర్లో ఉన్నాం. నుస్లాపూర్కి సంబంధించి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద మనం సందడి చూస్తున్నాము. దీనికి సంబంధించి నుస్లాపూర్ రామకృష్ణ కాలనీ, ఇందిరానగర్, దీనికి సంబంధించినటువంటి వార్డు సభ్యులు అలాగే సర్పంచ్ అభ్యర్థులకు సంబంధించినటువంటి నామినేషన్ ప్రక్రియ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే చాలా మొదటి విడతకు సంబంధించి సందడి కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో రెండవ దశ నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. ఇందులో భాగంగానే నేడు చివరి తేదీ కావడంతో అందరూ ఆసక్తికరంగా తమ యొక్క నామినేషన్ పత్రాలు రిటర్నింగ్ అధికారికి ఇవ్వడానికి వచ్చినటువంటి పరిస్థితి ప్రత్యక్షంగా చూస్తున్నాం. చాలా ఎమ్మెల్యే ఎన్నికల్ని తలపించే విధంగా భారీ ర్యాలీలతోని బాణసంచా పేలుస్తూ డప్పు చప్పుల మధ్య వస్తున్నటువంటి పరిస్థితి. ఏంటి అసలు ఇంత సందడి బాగున్నది గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి? ఎట్లా చూద్దాము? ఇట్లా చూసేది ఏమున్నది, గ్రామ పంచాయతీ అందుకొరకే రామకృష్ణ కాలనీ గ్రామ పంచాయతీ నుంచి. అంటే ఇంత ఆదాయం ఉంటుందా లేకుంటే ఇక్కడ ఎక్కువ ఉత్సాహం ఉందా మీ ఊర్లో? ఏంది అసలు? మా ఊళ్ళో ఉత్సాహం ఉన్నది, ఆదాయం ఉన్నది, రెండు ఉన్నాయి కాబట్టి దాంతో ఇంత ఉత్సాహంగా అందరు వేస్తుండ్రు. ప్రతి ఒక్కరు దాని మీద ప్రతి వార్డుకు 2, 3, 4 ఇట్లా వేస్తారు కాబట్టి అతి ఉత్సాహం అంటే ఇంకా ఉత్సాహంగా. సర్పంచ్ పదవికి ఎందరు వేస్తున్నారు? సర్పంచ్ పదవికి ఇప్పటికి 5 వేస్తున్నారు. చాలా రసవత్తరంగా ఉంది. ఒక్కో సర్పంచ్ పదవికే రామకృష్ణపూర్ కాలనీ నుంచి 5 వేస్తున్నటువంటి పరిస్థితి. మరి నుస్లాపూర్ నుంచి ఎంతమంది పోటీ పడుతున్నారు? ఎట్లా ఉంటుంది? నుస్లాపూర్ నుంచి 2 పోటీ పడుతున్నారు. ఎంతమంది ఓటర్లు ఉంటారు నుస్లాపూర్ లో? దాదాపు 3000 మంది ఉంటారు. 3000 మంది. ఇంత హంగామా చేస్తున్నారు బాగా. మరి ఏంటి పరిస్థితి? హంగామా అంటే ఇది ఒక పండుగ లాంటి ఎన్నికల పండుగ కాబట్టి అందరికీ ఉత్సాహంగా సంతోషంగా అందరు పాల్గొని పండుగలాగానే జరుపుకుంటారు. ఓట్లు కూడా గట్టినే జరుగుతాయి. లొల్లు లేకుండా ఏది లేకుండా అందరూ మంచిగా కామ్గానే జరుగుతున్నాయి. ప్రశాంతంగానే జరుగుతున్నాయి. పోటీ అనేటోళ్ళు అందరు నిలబడుతున్నారు పోటీకి. ఒక్కొక్క వార్డు నుంచి 3, 4 సర్పంచ్లే 2 ఉన్నారు కానీ ప్రతి వార్డుకు 3, 4. అంటే నుస్లాపూర్ విషయానికి వస్తే 2, కానీ రామకృష్ణపూర్ కాలనీ సర్పంచ్ 5, ఇంద్రనగర్లో 5, సర్పంచ్ రామకృష్ణ కాలనీ 4, 5, నుస్లాపూర్లో 2. ఏంటి అసలు దీనికి సంబంధించి అయితే ఒక హడావుడి కనబడుతుంది. ఎన్నికల జాతరను తలపించే విధంగా నామినేషన్ ప్రక్రియకే అంత హంగామా, ఆర్భాటం అంతా ఉంది. ఏంటి వాస్తవానికి తిమ్మాపూర్ మండల్ రామకృష్ణ కాలనీ, ఇంద్రనగర్, నుస్లాపూర్ గ్రామ పంచాయతీలు ఏదైతే ఉన్నదో ఇక్కడ నామినేషన్ కార్యక్రమం ఈరోజు లాస్ట్ కాబట్టి చాలా హడావిడిగా అంబరానంటే సంబరాలుగా అభ్యర్థులు చాలా పోటాపోటీగా ర్యాలీలు నిర్వహిస్తూ సభలు నిర్వహిస్తూ నామినేషన్ వేస్తున్నారు. ఎక్కడున్నా కూడా ఈ 3 గ్రామ పంచాయతీల్లో చాలా సర్వత్రా ఒక ఉత్కంఠ నెలకొన్నది. ఎవరు గెలుస్తారా అనే ఉద్దేశంలోనే ప్రజలందరూ కూడా వేచి చూస్తున్నారు. కాబట్టి ఈ ఎన్నికలు ఎవరు గెలిచినా ఏదైనా కూడా చాలా సవ్యంగా జరగాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మీరు నామినేషన్ వేస్తలేరా? ఓకే, ఇదంతా కూడా చాలా సందడి కనబడుతున్నటువంటి పరిస్థితి. ఒక్కో గ్రామం నుంచి దాదాపు 4, 5 పోటీ పడుతున్నారు. కేవలం నుస్లాపూర్కి వచ్చేసరికి 2 సర్పంచ్ పదవికి పోటీ పడుతున్నారు. మహిళా జనరల్గా కేటాయించడం జరిగింది. ఇలా ఇక్కడే కాదు, ఎక్కడ చూసినా కానీ చాలా ప్రతి సవాళ్ళు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఒకే గ్రామం నుంచి ఒకే పార్టీకి సంబంధించిన వాళ్ళు నామినేషన్ వేస్తున్నటువంటి క్రమంలో మీరు నామినేషన్ వేయకండి అని ఆ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు, ఎమ్మెల్యేలు చెప్పినా సారీ సార్ అంటూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే వీరికి స్థానిక ఎమ్మెల్యేలకి, స్థానికంగా ఉన్నటువంటి సెకండ్ క్యాడర్లో ఉన్నటువంటి నాయకులకి తలనొప్పిగా మారింది. మొత్తం మీద తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి బల ప్రదర్శన చేస్తున్నారు. నామినేషన్ వేసే టైంలోనే ఆర్భాటాలతో వేస్తే తమ సత్తా ఏంతో చూపించే అవకాశం ఉంది అనే అభిప్రాయంతో ఉన్నారు. కొన్ని గ్రామ పంచాయతీల్లో ఆదాయము, పేరు, ప్రఖ్యాతులు వస్తాయి. అలాగే ఆర్భాటం చూపించడానికి అదే ప్రధానమైనటువంటి కారణంగా వీరు వివరిస్తున్నటువంటి పరిస్థితి మనం ప్రత్యక్షంగా గమనిస్తున్నాం. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, నుస్లాపూర్ నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.